ఏ న్యూమరికల్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రొజెక్టైల్ ఈజ్ గివెన్ ఇన్ ఏ ఇనిషియల్ వెలాసిటీ అనేది వెక్టర్ ఫామ్లో ఇచ్చాడండి. ఇనిషియల్ వెలాసిటీ ఐ క్యాప్ ప్లస్ 2j క్యాప్ అని ఇచ్చాడు మనకి మీటర్ పర్ సెకండ్. వేర్ ఐ ఈజ్ అలాంగ్ ది మన గ్రౌండ్ అన్నాడు, జే ఈజ్ అలాంగ్ ది వర్టికల్ అని అన్నాడు. ఒకటి x-axis-లో యాక్సిస్లో ఉన్నట్టు అన్నట్టు. g ఈజ్ ఈక్వల్స్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు. ద ఈక్వేషన్ ఈజ్ ఇట్స్ ట్రాజెక్టరీ అన్నాడు. ట్రాజెక్టరీ యొక్క ఈక్వేషన్ తీయాలి మనకి, ఓకేనా. ట్రాజెక్టరీ ఈక్వేషన్ ఇలా ఉంటుంది, మీరు ఎక్కడైనా మీరు చూడాలి. మళ్ళీ y ఈజ్ ఈక్వల్స్ tan θ x మైనస్ g/2u² cos² θ x². దీంట్లో tan θ కావాలంటే మనం దీని నుంచి కంపేర్ చేద్దామంటే ఎలా అంటే యూని ఎలా రాసుకోవచ్చు, ux ఇంటూ ఐ క్యాప్ uy ఇంటూ వై క్యాప్. ux ప్లస్లో ఏముంది ఇక్కడ మనకి 1 ఉంది కదా, ఏం లేదంటే 1 ఉన్నట్టే. uy ప్లస్లో ఏముంది 2 ఉంది, మరి 2 పెట్టేసాం మనం, ఓకేనా. ఇప్పుడు ux అంటే ఏంటి మనకి ఇదే కదా, x కాంపోనెంటే కదా, u cos θ ఈక్వల్స్ టు 1. uy అంటే ఏంటి, y కాంపోనెంట్ మన వెలాసిటీ, y కాంపోనెంట్ యొక్క వెలాసిటీ u sin θ ఈక్వల్స్ టు 2. sin θ cos θ చేయండి, మనకి tan θ కావాలి కదా మనకి ఇక్కడ ఈక్వేషన్లో. సో tan θ కావాలంటే sin θ cos θ, u క్యాన్సిల్ అయిపోతుంది, sin θ cos θ మనకి tan θ అవుతుంది. 2/2 వాల్యూ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ tan θ ప్లేస్లో మనం 2 పెట్టుకోవచ్చు, మనం అందుకని పెట్టుకున్నాం. ఇక్కడ g అనేది మనకి 10 ఇచ్చాడు, మరి 10 పెట్టేయండి. అదేవిధంగా u cos θ వాల్యూ ఇక్కడ నుంచి మనం ఏం కావచ్చు పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు. 1² 2 5 10 అయిపోయింది. మనకి ఇప్పుడు ఈక్వేషన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్స్ టు 2x మైనస్ 5x² అనేది మన ఈక్వేషన్ అండి.